ఇవాళ కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. పర్యటనలో భాగంగా పేదల తిరుపతి పేరొందిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం 110 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని మరో 2 ఆలయాలు, ఒక ఆసుపత్రి నిర్మాణ పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి శ్రీనివాసరాజు, కలెక్టర్ దీపక్ తివారీ కూడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇవాళ కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. పర్యటనలో భాగంగా పేదల తిరుపతిగా పేరొందిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం 110 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని మరో 2 ఆలయాలు, ఒక ఆసుపత్రి నిర్మాణ పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి శ్రీనివాసరాజు, కలెక్టర్ దీపక్ తివారీ, ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. గుడ్ మార్నింగ్ కర్ణాకర్. వికారాబాద్ జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. అయితే ఈ పర్యటన సందర్భంగా అక్కడ పోలీస్ అధికారులు కానీ, ఇతర కలెక్టరు, అదేవిధంగా సీఎం ప్రత్యేక కార్యదర్శి శ్రీనివాసరాజు, ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి నిన్ననే గత 2-3 రోజులుగా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా పేదల తిరుపతిగా పేరొందిన తన కొడంగల్ నియోజకవర్గంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 110 కోట్లతో పునర్నిర్మాణ పనులకు ఏదైతే చేపట్టనున్నారో పనులకు శంకుస్థాపన చేస్తారు. మరోవైపు కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి, మల్తూర్ ఈ 2 మండలాల్లో కూడా 2 ఆలయాలు, మరి తర్వాత ఒక ఆసుపత్రి నిర్మాణానికి కూడా వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 2,25 కోట్లతో చేపట్టిన దౌలతాబాద్ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం, అదేవిధంగా 2 కోట్లతో చేపట్టిన కోస్గి వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణం, 250 కోట్లతో మెడికల్ కళాశాలకు అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి సంబంధించిన ఈ పనులకు కూడా శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వికారాబాద్ జిల్లాకు చెందిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమారు, అదేవిధంగా జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా మరొక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజేంద్ర కూడా పాల్గొనే అవకాశం ఉంది. అయితే తన సొంత నియోజకవర్గం కొడంగల్ కాబట్టి ఏదైతే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారో భారీ బహిరంగ సభకు కూడా జన సమీకరణ పెద్ద ఎత్తున చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డితో పాటు ఇతర నాయకులందరూ కూడా ఏర్పాట్లను పెద్ద ఎత్తున చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టబోతున్న అభివృద్ధి పనులతో పాటు భవిష్యత్తులో తీసుకుపోయే నిర్మాణ పనులకు శంకుస్థాపనలు కానీ వివిధ సంక్షేమ పథకాల గురించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు అక్కడ ప్రసంగిస్తారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా ఆధ్యాత్మికమైన పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల కాళేశ్వరంలోని ముక్తేశ్వర ఆలయంలో కూడా 100 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు వేములవాడ ఆలయంలో కూడా, రాజన్న సిరిసిల్ల ఆలయంలో కూడా పెద్ద ఎత్తున నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా భద్రాచలం సీతారాముల దేవాలయంలో కూడా శ్రీరామనవమి సందర్భంగా కుటుంబ సభ్యులతో హాజరై పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాబట్టి ఈ రోజు వైపు అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే ఆధ్యాత్మికత రూపంలో కూడా ఈ ఆలయాల పునర్నిర్మాణం, ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాబట్టి అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రంలో బీఆర్ఎస్ కానీ ప్రభుత్వం చేసే కుట్రలను ఎప్పటికప్పుడు వాళ్ళు విమర్శించడం తప్ప అభివృద్ధిపై దృష్టి సారించలేదు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో కలిసి రావాలని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా కేవలం విమర్శలకే పరిమితమయ్యారని చెప్పి కూడా ఈ రోజు సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించే అవకాశం ఉంది. ఈ సభను విజయవంతం చేసేందుకు, భారీ జన సమీకరణ చేసేందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డితో పాటు ఇతర అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున మహిళా స్వయం సహాయక గ్రూప్ మహిళలను, అదేవిధంగా ఇతర కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఏదేమైనా ఇవాళ తన సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి
ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆలయం పెద్ద ఎత్తున ఇప్పటికే అనేక నిర్మాణ పనులు రూపుదిద్దుకుంది. ఇంకా భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసి దాన్ని పెద్ద ఎత్తున నిర్మాణ పనులు చేపట్టి అభివృద్ధి పనులు చేపట్టి భవిష్యత్తులో ఇంకా మరింత ప్రజలకు ప్రతి ఒక్క మంచి దేవాలయం మంచి నిలయంగా మార్చేందుకే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే 100 కోట్ల రూపాయలతో ఆసుపత్రి నిర్మాణం కానీ, అదేవిధంగా దౌలతాబాద్, కోస్గి, కొడంగల్ ఈ సంబంధించిన ఆలయాల నిర్మాణ పనులకు కానీ శంకుస్థాపనలు చేస్తున్నారు. కరుణాకర్. థ్యాంక్ యూ రాములు.